ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారం. నేను మహిత 8వ తరగతి చదువుతున్నాను. నేను రాణి రుద్రమదేవిగా ఏకపాత్రాభినయం ప్రదర్శించబోతున్నాను. 25,90,63,859 మంది నా తోబుట్టువులు నీ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాళ్ళై జ్ఞాన విజ్ఞాన ప్రభావులై శాస్త్రవేత్తలై వ్యాపారవేత్తలై కవులై కళాకారులై నేను నీ ఘన కీర్తిని ఘన ఖ్యాతిని దేశ దేశాలలో ఖండాంతరాలలో నిలిపే నిమోదులై విశ్వనరులను కన్నటువంటి ఓ వీరమాత, ఓ భరతమాత, ఓ నా జన్మమాత, ముందుగా నీకు నా పాదాభివందనాలు. అమ్మా భరతమాత, నీ ఒడిలో పుడిపుడి నడకలు నేర్చుకొని అందమైన నడివనికను అలవరించుకొని ఎదిగిన వారు ఎందరో, ఎదుగుతున్న వారు ఇంకెందరో, ఎదగబోయేవారు మరెందరో అందరినీ అమ్మలా ఆదరించిన అమ్మా భరతమాత, నేనమ్మా నీ బిడ్డను రుద్రమ దేవిని. కలలుగాంచిన ఓరుగల్లులో మట్టి బిడ్డలను లాలించాను, పాలించాను, పరిపాలించాను. పంటలకు నీళ్లందించాను, చెరువులను తవ్వించాను, బావులను తీయించాను, శిల్పాలను చెక్కించాను, శాసనాలను వేయించాను. భల ఏమి కాకతీయుల కళారాని కళ! అప్పటి నుండి ఇప్పటి వరకు పాలన అంటే రుద్రమ దేవిది, పరిపాలన అంటే కాకతీయులది. పౌరుష పరాక్రమానికి రుద్రానికి రౌద్రానికి మారి పేరే రుద్రమ దేవిగా నిలిచాను. ఆరది అభలా అన్న ప్రభాదుల నోరు మోయించాను. అబద్ధాల కోరలు పాటికి కళ్ళు తెరిస్తే భద్రకాళినై, కళ్ళు మూస్తే కాళికా మాతనై, శత్రువుల గుండెల్లో సింహ స్వప్నమై గడగడలాడించాను. ఆడపిల్ల 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 అని అనుమానంగా అవమానంగా అమానుషంగా హీనంగా ధీనంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించేస్తే పనైపోతుంది అని అనుకున్న ఈనాటి కాలంలో ఎప్పుడో 7500 సంవత్సరాల కిందట నా దేవదేవులు గణపతి నన్ను ఏ వివక్ష లేని క్రమశిక్షణంగా ఒక దేశ రాజుకు ఉన్నంత ధీరత్వంగా ఒక రోషమున్న పౌరుడిగా, ఒక వీరుడిగా, ధీరుడిగా రణరంగంలో 1,00,000 మందిని ఎదిరించిన ఒక ధీర పుత్రికలో నన్ను పెంచారు. కాకతీయ మహారాణినైన నేను నీ అందాల మాగాణిలో అనురాగాల పంటనమ్మా. నేనమ్మా నీ బిడ్డను రుద్రమ దేవిని. కాకతీయ రాజ్యంపై కన్నేసిన సామంతులు తమ సైన్యంతో సమరానికి ఆద్యం పోసి కోటలను కూల్చాలని, కళా వైభవాన్ని కాల్చాలని కుట్ర కాచి సామ్రాజ్యంపై దూసుకు వస్తే కత్తిపట్టి రణరంగంపై నిప్పులు కురిపించాను. నా దాటికి, నా కంటిలోని కాంతికి నేల కోరిన వాళ్ళని కాటికి పంపాను. నేనమ్మా నీ బిడ్డను రుద్రమ దేవిని. ఆడది అంటే అణిగిమణిగి ఉండే అబల కాదని, నీ ఇంటిని నిలబెట్టే నిటారు వాసం అని, నీ ఆలోచనలకు సర్వస్వం అని, స్త్రీ ధైర్యాన్ని గురించి స్మరిస్తూ జీవించమని ఆజ్ఞాపించాను.